శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. తెల్లవారుజామున 3 నుంచి 6 గంటలకు వేడుకగా పల్లకి ఉత్సవం, తిరుచి ఉత్సవం నిర్వహించారు. తర్వాత శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. చక్ర తాల్వార్కు ప్రత్యేక పూజలు నిర్వహించి చక్రస్నానం నిర్వహించగా శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానంకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు చక్ర తాల్వార్కు స్వపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీసుల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెలుపలికి వెళ్లేందుకు వీలుగా గేట్లను ఏర్పాటు చేశారు. పుష్కరిణిలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా పుష్కరిణిలో ఈతగాళ్లను, బోట్లను అందుబాటులో ఉంచిన టీటీడీ చక్రస్నానం సందర్భంగా 1000 మంది పోలీసులు, 1300 మంది టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, స్విమ్మింగ్ తదితర విభాగాల నుంచి 140 మందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. గ్యాలరీలలోని భక్తులను దశల వారీగా పుష్కరిణిలోకి అనుమతించింది. శ్రీవారి చక్రస్నానం వీక్షించేందుకు ఆలయ 4 మాడ వీధుల్లో 23, పుష్కరిణిలో 4, మొత్తం 27 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసింది. భక్తుల సౌలభ్యం కొరకు అవసరమైన సమాచారం అందించేందుకు పుష్కరిణి సమీపంలోని రథం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన టీటీడీ చక్రస్నానం రోజున రోజంతా పవిత్ర గడియలు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు భక్తులు రోజంతా ఎప్పుడైనా పుష్కరిణిలో స్నానం చేయవచ్చని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. చక్రస్నానం సందర్భంగా కూడా ఎంతోమంది విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్, శ్రీవారి సేవకులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి స్విమ్మర్స్ వీరందరూ కూడా సేవలు అందించారు. వందలాది మందికి సరైన సమయంలో మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఎంతోమంది మెడికల్, పారామెడికల్ స్టాఫ్ సేవలు అందించారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో మిగతా అర్చక స్వాములు, అదేవిధంగా జీంగార్ ఆధ్వర్యంలో మిగతా రిలీజియస్ స్టాఫ్ వాళ్ళప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఈ క్యాంకరీలు ఇవన్నీ కూడా ఆగముక్తంగా నిర్వహించే కార్యక్రమం చేశారు. దేవాలయంలో కూడా భక్తులందరికీ మూలవర్ల దర్శనం కల్పించారు. ముఖ్యంగా లక్షలాది మంది భక్తులు 9 రోజుల పాటు తిరుమల వచ్చి వాహన సేవలు వీక్షించి మూలవర్ల దర్శనం చేసుకున్నారు. వారందరూ కూడా టీటీడీ ఏర్పాట్ల మీద, అది బాడా స్ట్రీట్స్లో కూర్చున్నప్పుడు అన్నప్రసాదాలు కానీ, వసతి ఫెసిలిటీస్ కానీ, మూలవర్ల దర్శనం కానీ, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు కానీ